శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ధనుస్సు రాశి వాళ్లకు ఈ మాసము ఎలా ఉంది అంటే, ధనుస్సు రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనుస్సు రాశి వాళ్లకు అనేక రకాలైనటువంటి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరగవచ్చును. ఎందుకంటే వీళ్లకు ఈ గురుబలం అనేటువంటిది తక్కువగా ఉండేటువంటి దాని వలన ఎప్పటి నుంచో కొన్ని పనులు కావాలి అని ఆశతో ఉండేటువంటివి కాకపోవటము, కొన్ని పనులు మాత్రమే కావటము, అసలైనవి కాకుండా పోయినటువంటి దాని వలన ఎలాగబ్బా, ఎలా చేస్తే మేలబ్బా అని ఒకచోట కూర్చొని ఆలోచన చేసేటువంటి విధానముగా ఉండబోతున్నది ఈ ధనుస్సు రాశి వాళ్లకు. ఎందుకంటే ఈ గురువు యొక్క మార్పు ఎప్పుడైతే జరిగిందో, అంతేకాకుండా కొన్ని గ్రహాలు ఏలినాటి శని ప్రభావము కూడా ఈ కోదండ మీనయోహో గురుహు అన్నాడు కాబట్టి ధనుస్సు రాశికి మీనరాశికి రెండిటికి అధిపతుడు బుధుడే కాబట్టి అందువలన కొంతవరకు కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశము ఉన్నది. ఏ పని తలపెట్టినా సకాలంలో జరగకపోవటము, వాయిదా పడటము, ఎందుకు ఈ పని పెట్టుకున్నామా అబ్బా అని మనక్లేశము, బాధ కలగడము, ఇలాంటి ఆందోళనల్లో ఉంటారుగాక. యథావిధిగా వచ్చేటువంటి డబ్బు వచ్చినా ఏమాత్రము చాలకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనుభవించేటువంటి ఇది ఉన్నది కొంతవరకు. అందువలన గురుభక్తి కోసం అనేటువంటిది ప్రత్యేకముగా ఒక ఇది నక్షత్ర శాంతి అనేటువంటిది ఇవి చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. ధనుస్సు రాశి వాళ్లకు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, కానీ వెంటనే వెళతారనేది ఉండదు. మామూలుగా విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళకైతే బాగుంటుంది గాక, వాళ్ళకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి ఎటు తిరిగి. ఇక అంతేకాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి, ఎవరితో మాట్లాడుతుండినా కొంచెం మౌనేన కలహం నాస్తి అన్నట్టుగా దూరము మెయింటైన్ చేసి సందర్భాన్ని బట్టి సమయోచితముగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందిగాక. ఏది ఏమైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము చేయకుండా వాయిదా వేసుకుంటే మంచిది. ఈ మామూలుగా ఈ యొక్క ఇది ధనుస్సు రాశి వాళ్ళు. అందువలన ఇంకొకటి కూడా ఉన్నది, ఎవరైనా ధనుస్సు రాశి వాళ్ళు గర్భవతులుగా ఉంటే ఆరోగ్యాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, లేకపోతే ఇబ్బంది కలిగే అవకాశము ఉంటుంది అనేటువంటిది ఒకటి స్పష్టము చెయ్యాలి. కాబట్టి తప్పకుండా స్పష్టము చేసి తెలియజేస్తూ ఉన్నాను. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు పర్వాలేదు, మామూలుగా మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ విషయములో కూడా, ఈ రాశి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అనూహ్యమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి పెట్టడం జరుగుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు మేలుగా ఉన్నది. ధనుస్సు రాశి వాళ్లకు ఏది ఏమైనా ధనుస్సు రాశి వాళ్ళు మిశ్రమ ఫలితాలే ఎక్కువగా చూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్త వహించండి. దైవారాధన అనేటువంటిది చాలా అవసరము కనుక దైవారాధన చేసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.